హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈ యాంప్ వచ్చేసి 7.2. ఇంటర్నల్గా చూసుకుంటే మనకి యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసి యాక్చువల్గా నేను యూజ్ చేసింది కంప్లీట్గా 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ 2 యూజ్ చేశాను. నెక్స్ట్ అస్త్రా కిట్, ఇది కంప్లీట్ 7.1 వస్తుంది. అడిషనల్గా ఒక ఛానల్ యాడ్ చేసి 7.2 చేసాం. ఇది 2 సబ్వూఫర్స్ కోసం 4 FET మోనో శక్తి కంపెనీది. ఇది 5 ఛానల్ శాటిలైట్ స్పీకర్స్ కోసం HTK 402-950 5 ఛానల్ ఐసీ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం 4 FET స్టీరియో బోర్డ్ యూజ్ చేసాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 3030 ఫర్ సబ్వూఫర్స్ కోసం. ఇది కంప్లీట్గా సరౌండింగ్ స్పీకర్స్ కోసం 24/0/24 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. అండ్ కంప్లీట్ వైరింగ్ అయితే మాత్రం మ్యాక్సిమం ఎంతవరకు నీట్గా చేయగలిగానో అంతవరకు చేశాను. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఏం లేదు. అస్త్రా కిట్ అనేది ఇది వెర్షన్ 8. సో ముందు వెర్షన్లో ఏంటంటే అస్త్రా కిట్ 5.1 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక వెర్షన్ వచ్చింది 7.1. దాంట్లో ఏంటంటే HDMI అనేది సపరేట్గా ఇచ్చారు, ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు బోర్డులోనే. అండ్ ఐసీస్ కూడా వేరే వేరే కంపెనీవి యూజ్ చేయడం జరిగింది. ముందేమించో ఇది ఒక ఐసీ మాత్రం ఉండేది. సో చూడొచ్చు, అడిషనల్గా 2 ఐసీస్ అనేవి యూజ్ చేశారు. సో JRK ల్యాబ్స్ నుంచి ఈ అస్త్రా కిట్ అయితే రావడం జరుగుతుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా ఇక్కడ మీకు పవర్ కార్డ్ పెట్టుకోవడానికి సాకెట్ అండ్ కంప్లీట్ బనానా సాకెట్స్ వచ్చాను. మీకు ఇంటర్నల్గా ఫ్యాన్స్ కూడా కూలింగ్ ఫ్యాన్స్ 3 యూజ్ చేసాం. HTK ఐసీ కోసం సపరేట్గా ఒక ఫ్యాన్ అండ్ ఇది ఒకటి వచ్చేసి ఈ సైడ్లో వెంటిలేషన్ అవ్వడానికి అండ్ ఇది ఈ పార్ట్లో. సో యూజ్ చేసినవి కూడా ఏంటంటే ఫ్యాన్ మీకు రొటేట్ అయ్యేది ఎప్పుడైతే ఇన్సైడ్ బోర్డ్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు మీకు ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. సో డైరెక్ట్గా అది కూడా మనకి నేనేం సపరేట్గా వేసింది ఏం లేదు. ఈ స్పీకర్ ప్రొటెక్షన్లోనే సెన్సార్ ఇచ్చారు, థర్మల్ సెన్సార్ మనం ఇక్కడ అటాచ్ చేసాం. ఎప్పుడైతే ఈ సెన్సారు హీట్ నోట్ చేస్తుందో ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. దీనికి సంబంధించిన డెమో వీడియోస్ అండ్ సౌండ్ వీడియోస్ అన్నీ మన షార్ట్ వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్లో మ్యాట్ బ్లాక్ డిజైన్ వచ్చేసి ఇది మన లోగో. సో వైరింగ్ ఎలా ఉందనేది కింద కామెంట్లో అయితే చేయండి. సో థ్యాంక్ యూ.